అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్. మీరు ఎంతో కష్టపడి రాత్రి బౌలో కష్టపడి తిని తినక సంపాదించుకున్నటువంటి ఏదైతే ఒక సేవింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఎవరికైనా ఉంటుంది. అది ప్రతి ఒక్కరు కూడా మనకు ఒక స్థాయి ఉంటుంది. ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ ఇట్లా పెట్టి షర్ట్ కొనుక్కోవచ్చు. ఒక 3000 రూపీస్ పెట్టి ఫ్యాంట్ కొనుక్కోవచ్చు. అట్లాగే లేడీస్ 5000 పెట్టి శారీ కొనుక్కోవచ్చు. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఒక ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పిల్లలు ఉన్నారు, మనం వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని వాళ్ళని చదివిస్తుంటారు. సో వాళ్ళకు మంచిగా బట్టలు కొనిస్తుంటారు. మళ్ళీ వాళ్ళ కోసం మీరు సంపాదించుకున్న ఏదైతే ఎర్న్ చేసుకున్నటువంటి దాంట్లోనే అరే మనం ఇంత ఎర్న్ చేస్తున్నాము, మనం మనకు ఒక మంచి ఇల్లు కొనుక్కోవడానికి ఒక 10 మందితో పాటు మనకు కూడా ఒక మంచి ఇల్లు ఉండాలి, మన పిల్లలకు కూడా ఒక మంచి ఇల్లు కట్టిసి ఇవ్వాలి. సో మనం పడిన బాధలో మన పిల్లలు పడకూడదు అనే దాని మీద ఆలోచనతో మనం ఎక్కడి నుంచి వచ్చామో ఇక్కడికి వచ్చాము, మన ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా గౌరవంగా చెప్పుకునేలాగా ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, ప్లాట్ కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండేది. సో మీరు తినగా సంపాదించుకున్నటువంటి రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్నటువంటి సంపాదన ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది? అసలు ఉన్న పరిస్థితుల్లో చాలా హైడ్రాలని లేకపోతే లీగల్ ప్రాబ్లమ్స్ అని చాలా ప్రకటనలో మనం చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము. వాళ్ళు మోసపోయారు, వీళ్ళు మోసపోయారు అని చెప్పేసి చూస్తున్నాము. ఇది ఎట్లా మనం చేసుకోవాలి అనే దాని మీద మనకు ఎవరన్నా చెప్తే బాగుండు, మరి ఎవరినన్నా అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్తారా లేదా, ఇవన్నీ డౌట్స్ మనలో ఉన్నాయి. మనలో ఆలోచన ఎప్పుడు కూడా ఒక ప్లాట్ కొనాలనే వాళ్ళలో మదిలే ఆలోచనలే. సో వాటన్నిటికి కూడా కొంత నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దానికి మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క సర్కిల్ కానివ్వండి, లేకపోతే ఇంకొకటి ఏదన్నా యాడ్ చేసుకొని మంచి వాళ్ళని చూసుకొని మీరు కొనుక్కోవాలి. సో అసలు ఎట్లా మీరు మొదలు పెట్టాలి, అసలు ప్లాట్ కొనాలంటే మీరు ఏ విధంగా ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ విల్లా కానీ మీరు ఇరుక్కోకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఏమేమి మీరు చూసుకోవాలి, ఎలా మీరు స్టార్ట్ చేయాలనేది, టైం వేస్ట్ చేసుకోకుండా స్టార్ట్ చేయాలనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి, ప్లాట్ కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ముందు మన దగ్గర లోన్ ఎంత వస్తుంది, మన దగ్గర క్యాష్ రూపంలో ఎంత ఉందో ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే లోన్ ఎంత వస్తుంది అంటే ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ శాలరీస్, మీ కటింగ్స్ పోగా మిగతా మీ లోన్ ఎంత ఇవ్వగలరు ఒక బ్యాంకరు అని చూసుకోండి. తర్వాత ఆ లోన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాడు బ్యాంకర్ కావాలంటే. మీకు ఏదైతే బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉందో లేకపోతే బిజినెస్ అకౌంట్ ఉందో అక్కడ ఆ బ్యాంక్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నాను, ప్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ప్లాట్ కొనుక్కుంటే ఎంత వస్తుంది, ఇల్లు కొనుక్కుంటే ఎంత వస్తుంది, మళ్ళీ ఇది డిఫరెంట్ అనమాట. నా శాలరీ ఎంత ఉంది, నా శాలరీ పైన ఎంత ప్రాపర్టీ నేను కొనగలను, ఎంత మీరు లోన్ ఇవ్వగలరు అనేది ఒక పేపర్ మీద తీసుకోండి. తర్వాత మీకున్న సేవింగ్స్ ఏదైతే ఇప్పుడు ఎఫ్డీలు కానివ్వండి లేకపోతే ఎల్ఐసీలు కానివ్వండి ఏదైనా వచ్చేవి ఉంటే అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. మినిమం మీ శాలరీ పైన ₹1,00,000 ఎర్న్ చేసే వాళ్ళకి ఒక 50 లక్షల వరకు లోన్, 50 నుంచి 60 లక్షల వరకు లోన్ వస్తుంది. దాని తర్వాత మీకు ఉన్న సేవింగ్స్ ఒక 20-30 లక్షలు సేవింగ్స్ కానీ ఏదన్నా ఉంటే వచ్చే మార్గాలు ఉంటే అది పెట్టుకుంటే ఒక 80 lakhs వస్తుంది. అంతకంటే రిజిస్ట్రేషన్స్ 80 lakhs మీ చేతిలో ఉంటాయి. మీరు అప్పుడు ఒక 75 lakhsకి మీరు ప్లాన్ చేసుకోండి. ఒక 5 lakhs రిజిస్ట్రేషన్స్కి వాటికి పెట్టుకుండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇట్లా మీరు మినిమం మీ చేతుల్లో కొంచెం డబ్బులు మీకు ఉండేలాగే ప్లాన్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ ₹3 ఇంట్రెస్ట్లు తీసుకొచ్చి ₹5 ఇంట్రెస్ట్లు తీసుకొచ్చి ప్రాపర్టీ కొంటే మాత్రం మీరు పప్పులో కాలం వేసినట్టే ఆ వడ్డీలు తీరలేక ఇది మళ్ళీ లాస్ట్కి ఒక 2-3 సంవత్సరాలు అయితే ఇది కూడా అమ్మి దాన్ని వడ్డీలు తీరాల్సి వస్తుంది. సో ప్లానింగ్ అనేది ప్రాపర్టీకి ఉండేటప్పుడు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కంగారు పడిపోయి అట్లా చాలామంది అక్కడికి తిరుగుతూనే ఉంటారు. తిరగడానికి ఒక 6 నెలల టైం పెడతారు. ఈ 6 నెలల్లో ఇంకో 200-300 గజంకి లేకపోతే ఎస్ఎఫ్టీ మీద ఒక ₹300-400 రేటు పెరుగుతూ ఉంటాయి. సో దయచేసి ఇప్పుడు నేను మీకోసమే అందుకనే క్లియర్గా మీకు చెప్దామని నేను వీడియో చేస్తున్నాను. ముందు వైఫ్కు హస్బెండ్
కూర్చోవాలి, లేకపోతే మీ డెసిషన్ మేకింగ్ మీ ఫాదర్స్ మదర్స్ కానీ అత్తమామలు కానీ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళని కూడా పక్కన పెట్టుకుని కూర్చొని డిజైన్ చేసుకోకపోతే మాత్రం మీరు తిరగడానికే కారు డీజిల్కి లేకపోతే ఖర్చులకి వాటికి వీటికి దగ్గర దగ్గర 2-3 లక్షలు ఖర్చు అవుతాయి. సో చాలామంది 6 నెలలు 8 నెలలు కూడా తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఈ తిరగడం అనేది డీజిల్ ఖర్చులు పై ఖర్చులే చాలా మీ సేవింగ్స్లోంచి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో మరి మీరు ఇంకా వేరే పని కూడా చేసుకోలేరు. సో చక్కగా ప్లానింగు మమ్మీ డాడీ కానివ్వండి, అత్తమామలు కానివ్వండి, మీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ముందు కూర్చొని మన ఈ బడ్జెట్లో ఉంది, ఈ బడ్జెట్లో ఎక్కడుందని ఆన్లైన్లో సెట్ చేసుకుంటే కూడా మీకు వెబ్సైట్లలో ప్రాపర్టీస్ దొరుకుతాయి. మీకున్న కోరిక ఏంటి, రేపొద్దున మీరు అంటే మీరు ఈ ప్లాట్లో ఇల్లు కట్టుకునేలా చూస్తున్నారా, లేకపోతే ఫ్లాట్ కొనుక్కుంటే రేపొద్దున మనం ఆఫీస్కి దగ్గర ఉండేలా చూస్తున్నాం. మీ ఇద్దరు ముందు డిస్కస్ చేసుకొని ఫైనలైజ్ చేసుకొని ఏ ఫ్లోర్లో కొనాలి, ఏ ఫేసింగ్లో కొనాలి, ఏ ఆఫీస్కి దగ్గర ఉండాలి, ఇవన్నీ కూడా మీరు ముందే ఆలోచించుకుంటే ప్రీ షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. ప్రీ ప్రాపర్టీ ప్లానింగ్ చేసుకోండి. ప్రీ ప్రాపర్టీ ప్లానింగ్ చేసుకున్నట్లయితే మీకు కొంతవరకు తిరగడంలో టైం వేస్ట్ అవ్వదు. తర్వాత మీకు ఎంతవరకు అనేది మీ చేతిలోనే ఉంటుంది. మళ్ళీ ఆ బడ్జెట్ కంటే ఎక్కువ తీసుకున్నారా ₹3 వడ్డీలకి ₹5 వడ్డీలకి మీరు దొరికిపోతారు. మళ్ళీ ఇది అమ్మి అవి తీర్చాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంతలాగుండి మళ్ళీ ఆ ప్రాపర్టీ ఏమి అదే అంటే లైఫ్ మొత్తం ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ మొత్తం సంపాదించినంత వేస్ట్ అయిపోతుంది. సో ఇట్లా ఈ ప్రాపర్టీ ప్లాన్ చేసుకున్న తర్వాత అసలు ఇన్వెస్ట్మెంటు అనేది చాలామంది చూస్తూ ఉంటాను నేను. ₹50,000 పెట్టి గజం కొంటారు, 200-300 దగ్గర వెనకొస్తూ ఉంటారు. అది మీకు ఇప్పుడు ఇదే అంటే ఒక మంచి ప్రాపర్టీ నార్త్ ఈస్ట్ కానీ లేకపోతే ఈస్ట్ ఫేసింగ్ కానీ ప్రిఫరబుల్ చేయండి. అవి చాలా బాగుంటాయి అన్నమాట. అంటే మీకు రేపొద్దున సేల్ చేయాలన్నా కానీ ఈజీగా సేల్ అవుతాయి. హైవే పక్కన అంటే హైవే నుంచి చూస్తే మీ ప్లాట్ కనిపించాలి, మీ ప్లాట్లో నుంచి చూస్తే హైవే కనిపించాలి. ఔటర్ రింగ్ రోడ్లో సరౌండింగ్స్లో కూడా కొనడానికి ట్రై చేయండి. ఔటర్ రింగ్ రోడ్ అయితే ఇంకా మంచిది. ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ కూడా వస్తుంది. రీజనల్ లింక్ రోడ్ అనేది ఇంక చాలా దూరం ఉంది. దాన్ని ఇప్పుడు రేట్లు కూడా అలా పెరిగిపోయినాయి. సో ఔటర్ రింగ్ రోడ్ నుంచి మీ ప్లాట్లోకి చూస్తే కనిపించాలి, మీ ప్లాట్లో నుంచి చూస్తే ఔటర్ రింగ్ రోడ్లో కనిపించాలి. ఇట్లా రెసిడెన్షియల్ ప్లాట్స్ కొనడానికి ట్రై చేయండి. ఇంక ఎక్కడెక్కడో ఆకాశంలో ఎక్కడెక్కడో దూరంలో ఉన్నాయి అంటే ఈఎంఐలో వస్తే అవి వెళ్ళి కొనవచ్చు. ఎందుకంటే మీరు ఈఎంఐలు కొంటూ ఉంటే మీకు ఇంకా ప్లాట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఇలాంటివి కూడా కొన్ని కంపెనీస్ చేస్తున్నారు. సో అంటే మీకు చాలా ఒక 7-8 కంపెనీస్ ఉన్నాయి, అవి కూడా కొనుక్కోవచ్చు. తర్వాత ఇట్లా ఏదైనా సరే మీరు ప్లాట్ కొనాలంటే కంపల్సరీగా హెచ్ఎండిఏ లొకేషన్లో ఉంటే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఉన్న ప్లాట్లే కొనండి. రేరా ఉండాలి దాన్ని తప్పకుండా. సో కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఫ్రీ జోన్లో అంటే డిటీసీపీ అప్రూవ్డ్లో కొనండి. దాన్ని కూడా ఇప్పుడు రేరా ఉండాలి. అది కూడా హైవేకి దగ్గరలో ఉంటే కొనండి, లేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయండి. సో రీసేల్ ప్లాట్లు కూడా చాలా వస్తున్నాయి. అవి రీసేల్ ప్లాట్లు కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి. వాళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ కొన్ని లేఅవుట్లు ఇప్పుడు మహేశ్వరం మండలం కానివ్వండి, కందుకూరు మండలం కానివ్వండి, తర్వాత ఇప్పుడు సంగారెడ్డి కానివ్వండి, సంగారెడ్డి వైపు శంకరపల్లి కానివ్వండి, ఇక్కడ అంతా కూడా కొన్ని లేఅవుట్లు ఓల్డ్ లేఅవుట్లు ఉన్నాయి, అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. అవి తక్కువ రేట్లకి ఇస్తున్నారు. కొంచెం తక్కువ రేట్లకి ఇస్తున్నారంటే లీగల్ ప్రాబ్లమ్స్. అన్అప్రూవ్డ్ లేఅవుట్ అంటేనే ఒక పేపర్ మీద గీసి ఈవెన్ పంచాయతీ అప్రూవల్ కూడా లేకుండా ఒక ల్యాండ్ తీసుకుని పేపర్ మీద గీసి ప్లాట్లో సైజు లేదో మీకు డాక్యుమెంట్లో కూడా చూస్తే ఒక లేఅవుట్ మ్యాప్ కూడా ఉండదు, ఓన్లీ ప్లాటే ఉంటుంది. సో ఇట్లాంటి అన్అప్రూవ్డ్ లేఅవుట్లో తక్కువ రేట్లకు వస్తున్నాయి. మాత్రం కొనొద్దని నేను చెప్పను, కానీ అవి మళ్ళీ ఎన్ని ఎకరాల్లో ఉంటే అన్ని ఎకరాలకు సంబంధించిన లీగల్ సెట్ తీసుకోవాలి. ఒక లీగల్ అడ్వైజర్కి చూపించుకొని ఆ మొత్తం ఒక 10 ఎకరాల్లో లేఅవుట్ ఉంది, ఆ 10 ఎకరాల్లో 500 గజాల ప్లాట్లు వేసాడు, ఆ లేఅవుట్ ప్లాన్ ప్రకారం ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేయించుకోవాలి కంపల్సరీగా. అది కొంచెం రిస్క్ అయిన పని. అన్అప్రూవ్డ్ ప్లాట్లు కొనడం అనేది కొంత రిస్క్ అయిన పని. ఇప్పుడు చాలామంది వస్తున్నారు ఈ 20 అన్అప్రూవ్డ్ లేఅవుట్లో మనం ప్లాట్ కొంటే దాన్ని మనం ఎట్లాగా మనం చూడొచ్చు అంటే గోల్డ్ కొంటూ చెకింగ్ చేసుకొని గోల్డ్ కొన్నట్టు అనమాట. దాంట్లో ప్యూరిటీ ఎంత ఉంటుందో తెలియదు. మనం ఇంత కష్టపడి ఏదో తక్కువ రేటుకి వస్తుందని చెప్పి మనం రోల్డ్ గోల్డ్ కొనలేము కదా. గోల్డ్ కాస్ట్కి రోల్డ్ గోల్డ్ అని కూడా అనలేము. దాని నిర్వచనం కరెక్ట్గా ఇవ్వలేము అనమాట. అన్అప్రూవ్డ్ ప్లాట్లు కొంటే మీకు సమస్యనే అది. ఎందుకంటే ఇప్పుడు ఎవరో వచ్చి ఆ లేఅవుట్ వచ్చి దున్నేశారనుకోండి, మీ ప్లాట్ ఎక్కడ ఉండదో మీకు తెలియదు అనమాట. చాలా లేఅవుట్స్ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని దగ్గర నారాయణరావు లేఅవుట్లు అని చాలా లేఅవుట్లు హైదరాబాద్ సరౌండింగ్స్లో చాలా ఉన్నాయి. అన్అప్రూవ్డ్ లేఅవుట్లు ముందు ఒకళ్ళు వేస్తారు,
దాన్ని మళ్ళీ ఎవరో ఎవరో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటారు. హైదరాబాద్ సిటీలో రైల్వే ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉంటారు. రైల్వే కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, తర్వాత అనేక డిఆర్డిఓ కానివ్వండి, ఇట్లా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. వాటిలో ఎంప్లాయీస్ కొంటారు. పాపం వాళ్ళు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటారు. ఆ ప్లాట్లు కొని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఒక 5 సంవత్సరాలు రాగానే మళ్ళీ అదే లేఅవుట్కి వెళ్తే అక్కడ లేఅవుట్ ఉండదు. దాన్నే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే ఫార్మర్స్ వచ్చి దున్నుకుంటారు. ఎందుకంటే ఈ ప్లాట్ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఈ ప్లాట్లు కొన్న కస్టమర్లు అక్కడ ఉండరు. ఏసీలు లేఅవుట్ కంపెనీ అక్కడ ఉండదు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అదే ఫార్మర్స్ మళ్ళీ దాన్ని కల్టివేట్ చేసి ఈ పోల్స్ పీకేసి మళ్ళీ దాన్ని కల్టివేట్ చేసి, ఎందుకంటే ఈ 500 గజాలు 300 గజాలు ఉన్న సైట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకోరనమాట. అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పి డాక్యుమెంట్ తీసుకొని పోతారు. కానీ అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి నేను ఒక 500 గజాలు కొన్నాను, అంటే ఒక 10 సెంట్లు సైట్ కొన్నాను, నాకు దీంట్లో ఎక్కించండి అని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఎక్కించుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. లేదులే నాకేదో రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ లేఅవుట్లు కనుక స్టక్ అయిన దున్నేస్తే మళ్ళీ లేఅవుట్ వేసేవాళ్ళు అనమాట. ఇట్లా 2-3 సార్లు లేఅవుట్ ఉన్న ల్యాండ్లు కూడా మనకు తెల్లాపూర్ కానివ్వండి, కొన్ని పటాన్ చెరువు కానివ్వండి, కొన్ని లొకేషన్స్లో అలాంటి లేఅవుట్లు ఉన్నాయి. అలాంటి వాటిలో కనుక మీరు దొరికిపోయారంటే ఇంకా చేసేది ఏం లేదు. మీ తినిక సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎట్లా వెళ్ళినా మీకు రానే రాదనమాట. ఇంకెవరో ఆ ఊర్లో వాళ్ళు వీళ్ళు కలిపి అది 50% రేటుకో లేకపోతే 25% రేటుకో మీరు కొన్న రేటు కంటే తక్కువ రేటుకి అమ్మితే ఏదో డాక్యుమెంట్ తీసుకుంటారు. అది కూడా ఇట్లాంటి మీరు చూడాల్సి ఉంటుంది అనమాట. ఇట్లాంటివి కూడా చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక నేను దాన్ని ఎట్లా చేయాలో తెలియక సరే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరినో వాళ్ళు అప్పచెప్పి పలానా ఈ ఊరైతే పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సో కాస్త కూస్త న్యాయం జరుగుతుంది, అదేదో ఇట్లా మనం ఎంక్వైరీ చేసి చెప్పడం. చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చారు నా దగ్గరికి. అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు కొంటాము, లేకపోతే 22 ఏలో పెట్టారంటాము, లేకపోతే అది ఫారెస్ట్లో లేదో దాన్ని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో పెట్టారంటాము, లేకపోతే ఇరిగేషన్లో లేదో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో పెట్టారంటాము. రకరకాల సమస్యలు అనమాట. పక్క ల్యాండ్ కేసు దీన్ని కూడా చుట్టుకుంటుంది అనమాట. పక్క ల్యాండ్లో ఇప్పుడు ఒకే సర్వే నెంబర్లో కనుక ఏదైనా డిస్ప్యూట్ అయిందంటే ఒక సర్వే నెంబర్లో ఒక 20 నుంచి 30 ఎకరాల ల్యాండ్ కూడా ఉంటుంది. ఒక సర్వే నెంబర్ 5 నుంచి ఇంకెంతైనా ఉండొచ్చు. ఆ సర్వే నెంబర్ మొత్తము ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో పెట్టేస్తారు. దానివల్ల వీళ్ళు అమ్ముకోవడానికి అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇంకంతే. అదే మనం ఉడాప్ రోడ్ తీసుకున్నాం అనుకోండి, అది మొత్తం నీట్గా అన్ని డిపార్ట్మెంట్లు కూడా క్లియరెన్స్లు ఎన్ఓసీలు తెచ్చుకొని అప్రూవల్ లేఅవుట్లు వేస్తాము. మనకంట గంగి గోపాలు గరటెండ సాలు కడివినాయుడు అనేమి కర్మపాలు అన్నట్టు అట్లా మనం ఆలోచించాలి. ప్రాపర్టీ ఏదైనా మనం మంచి అప్రూవల్ లేఅవుట్లోనే ప్లాట్ కొనేటట్టు ట్రై చేయండి. ఎందుకంటే తక్కువ రేటుకి వస్తుందని చెప్పి కనుక అన్అప్రూవ్డ్ లేఅవుట్ రీసేల్ ప్లాట్లు కొన్నారంటే అదేదో సమస్య ఉండబట్టే వాళ్ళు అమ్ముతారు. లేదు కొన్ని ప్లాట్లు అమ్మినాయి, కొన్ని ఇల్లులు అయినాయి అంటే అక్కడ కొనవచ్చు. సో ఏదైనా నేను చెప్పిందంటే ఈ మధ్యకాలంలో నా దగ్గర చాలామంది వచ్చేవాళ్ళు. ఎందుకంటే నా ఇంటర్వ్యూ చూడటము, నేను చెప్పినటువంటి లీగల్ సమస్యలు అవన్నీ కూడా భాషా వైగట్ల మేము ఎప్పుడో కొన్నాము, డాక్యుమెంట్ ఉంది, ప్లాట్ దొరకట్లేదు, ఏం చేయాలి, ఇలాంటి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో పెట్టారు, ఏం చేయాలి, దీనికి ఇట్లా ఇరిగేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి ఎట్లా పెట్టారు, ఇట్లాంటి ఇప్పుడు దగ్గర నా దగ్గర 200-300 మంది వచ్చి ఉంటారు. ఇంకా వాళ్ళకి మనం ఏం చేస్తాం, ఏదోలాగా ఒక ఐడియా ఇచ్చేసి సరే రండి అని కూర్చోబెట్టి ఇట్లా ఏదన్నా ఆ లొకేషన్లో ఎవరైనా ఉంటే అప్పు చెప్పడము, వాళ్ళకి ఏదో న్యాయం జరగలేదు. ఇట్లాంటి సమస్యలు ఈ మధ్యకాలంలో ఉన్నాయి. అందుకని ప్రత్యేకంగా మీరు ఎట్లా కొనుక్కోవాలి ఏంటనేది చాలా కొంచెం బాధేసింది నాకు. అందువల్ల నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో దయచేసి ఎక్కడైనా సరే అప్రూవ్డ్ ప్లాట్లే తీసుకోండి. డిటీసీపీ అయినా సరే, హెచ్ఎండి అయినా సరే, ఇట్లా తీసుకోండి. తీసుకుంటే 600 గజాలు కొనేది 200 గజాలు కొనుక్కొని హ్యాపీగా ఉంటే చాలు. మీ దగ్గర డాక్యుమెంట్ కాలిపోయినా కానీ మీ ప్లాట్ నెంబర్ మళ్ళీ ఈసీ పెట్టుకుంటే ఆ లేఅవుట్ రోడ్లేసి ఉంటుంది, పార్క్లేసి ఉంటే డెవలప్మెంట్ అయి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర డాక్యుమెంట్ ఎక్కడన్నా పోయినా కాలిపోయినా మీరు మర్చిపోయినా ఏదో లేఅవుట్లో ప్లాట్ ఉండేది మనకు అని చెప్పినా కానీ అక్కడెక్కడ సాట మీకు ఈసీ పెట్టుకుంటే అన్ని పేర్లు వచ్చేస్తాయి ఆ లేఅవుట్కి సంబంధించి. ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అది ఎవరో దున్నలేరు, ఎందుకంటే రోడ్లు వేసి ఉంటాయి, పార్క్లు వేసి ఉంటాయి. రోడ్లు కూడా డిటీసీపీ అప్రూవ్డ్ కానీ హెచ్ఎండిఏ లేఅవుట్లో కానీ ఆ ఊర్లకి దాంట్లో ఉన్న లేఅవుట్లని రోడ్డుకి
ఆ పంచాయతీ రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఇంక మీకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అది కాక ఏంటంటే దానికి ఎండోమెంట్ ప్రాబ్లం ఉండదు, వర్క్ బోర్డ్ ప్రాబ్లం ఉండదు, ఇరిగేషన్ ప్రాబ్లం ఉండదు, తర్వాత రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇంకెవరో వచ్చి కేసేస్తారని ఉండదు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ ముందు ప్యూర్ అనమాట. మన మట్టిలో నుంచి గోల్డ్ మైన్లో నుంచి మట్టిలో నుంచి తీసి ప్యూర్ గోల్డ్ చేసినట్లు ఇవన్నీ కూడా ఇట్లా అవుతాయి అనమాట. ఇక ల్యాండ్ కొనేటప్పుడే ఫ్యామిలీ ట్రీస్ వేసుకోవడము, దాన్ని ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలని చూసుకుని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడము, తర్వాత ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవడం, ల్యాండ్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో దాన్ని కన్వర్షన్ చేసుకోవడము, దాని తర్వాత అప్రూవ్డ్ హెచ్ఎండి లాంటి అథారిటీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు తహసీల్దార్లు కానివ్వండి, ఏపీఓ కానీ, పిఓ కానీ, డైరెక్టర్లు కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ చెక్ చేస్తారనమాట. హెచ్ఎండిఏలోకి వెళ్ళిందంటే మొత్తం ప్యూర్ అయిపోద్ది అనమాట ఆ ప్రాపర్టీ అంతా కూడా. ఇవన్నీ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు అన్నీ కూడా సబ్మిట్ చేస్తేనే కానీ వాళ్ళు అప్రూవల్ ఇవ్వరు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడే కానీ ఏదన్నా పక్కనే వర్క్ బోర్డు ఉందంటే వర్క్ బోర్డు ఎన్ఓసి తీసుకురమ్మంటారు, లేకపోతే ఆ పక్కనే ఏమైనా ఇరిగేషన్ కాలువలు ఏమైనా నడితే వాళ్ళ ఎన్ఓసి తీసుకురమ్మంటారు, తర్వాత ఎండోమెంట్ ఏదైనా ప్రాపర్టీస్ ఆ పక్కన ఉన్న ఆ సర్వే నెంబర్ ఉంటే వాళ్ళ ఎన్ఓసి తీసుకున్నామని చెప్తారు. తర్వాత ఇంకేమైనా ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్ ఉందంటే ఆ ఎన్ఓసీలు ఇవన్నీ వాళ్ళు ఎన్క్లోజ్ చేసుకొని అప్రూవల్ ఇస్తారనమాట. సో అప్రూవల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రోడ్లు వేయరా, లేకపోతే రోడ్లు వేయరేమో, లేకపోతే డెవలప్మెంట్ చేయరేమో ఒక లేఅవుట్ వేసిన వాళ్ళ దగ్గర 15% మార్టిగేజ్ చేయించుకుంటారు అనమాట. మీదంతా సేల్ అయిన తర్వాత ఆ 15% మార్టిగేజ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే రోడ్లు, తర్వాత పార్క్స్, స్ట్రీట్ లైట్స్, వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కట్టిన తర్వాత వాళ్ళు అవన్నీ డెవలప్మెంట్ అయిపోయిందంతా మళ్ళీ అప్లై చేస్తే ఎన్ఓసి ఇస్తారనమాట. సో ఓసి ఇస్తారనమాట. ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు చెప్పినా కానీ మీకు అప్రూవ్డ్ లేఅవుట్లే కొనుక్కోండి అని చెప్తాను. సో అప్రూవ్డ్ లేఅవుట్లో కొనుక్కుంటే ఏమవుతుందంటే వెంటనే మనకు సేల్ అయిపోద్ది అనమాట. ఒక పేపర్ యాడ్ అలా వేసేస్తాము, ఫోన్ వస్తుంది, మీరు 10 రూపాయలు అటో ఇటో సేల్ చేసుకుంటారు. సో ఇట్లా మీరు చేయాలి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్. సో ఇల్లులు అంటే ఇంక ఇల్లుల మీద ఇంక ప్రాబ్లం ఉండదు. ఇల్లులు అంటే ఇంక అన్ని అప్రూవల్ తీసుకొని కడతారు కాబట్టి చూసుకోండి. ప్రైవేట్ లేఅవుట్లో కూడా ఇల్లు కట్టి అమ్ముతూ ఉంటారు. మనకి బేరంగూడ, బౌరంపేట, వల్లంపేట, లేకపోతే పటాన్ చెరువు, తుక్కుగూడ ఇండిపెండెంట్ హౌస్లు కట్టి అమ్ముతూ ఉంటారు. అవి కూడా మీరు జాగ్రత్తగా ప్రైవేట్ లేఅవుట్లో కడతా ఉంటారు కాబట్టి మీరు ఆ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, పంచాయతీ పర్మిషన్సా లేకపోతే ఏ పర్మిషన్ ఉంటాయో చూసుకొని కొనుక్కోండి. ఇంకా మీరు లోన్కి వెళ్తారు కాబట్టి ఆ బ్యాంకరే చూసుకుంటాడంతా. ఒకసారి ప్రాపర్టీ పైన లోన్ వచ్చిందంటే ఇంకా హ్యాపీగా తీసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు హైడ్రా అడవులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మీరు బ్యాంక్ లోన్ తీసుకుని ప్రాపర్టీస్ కొనుక్కుంటే చాలా సమస్యలు తగ్గిపోతుంటాయి. ఏది అప్రూవల్ అయినా సరే అప్రూవల్ ఉన్న ప్రాపర్టీ కొనుక్కుంటే మంచిదన్నమాట. సో ఇంకేమైనా ఈ ప్రాపర్టీ కొనుక్కొని ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, ఇట్లా ఏమైనా అంటే పాత రోజుల్లో ఒక్కోసారి డిటీసీపీ ఎప్పుడు లేఅవుట్లు వేసినా కానీ అవి 22A పెట్టిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అంటే ప్యూర్ గోల్డ్ అయిన తర్వాత కూడా దాన్ని టెస్ట్కి పంపించుకోవడం అనేది కూడా జరిగినాయి. ఇట్లాంటి ఏదైనా ప్లాట్లు కొనుక్కొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. మై నెంబర్ ఇస్ 9121-953-999. వన్స్ అగైన్ మై నెంబర్ ఇస్ 9121-953-999. థ్యాంక్ యూ వెరీ మచ్.